నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేటువంటి కేసుకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తానికి 1,61,00,000 కేజీల నెయ్యి కొనుగోలు చేస్తే అందుకు సంబంధించి 68 లక్షల కేజీలు మొత్తం కల్తీ నెయ్యి కొనుగోలు చేసినట్లు విచారణలో అయితే తేలింది. ఈ 68 లక్షల కేజీల కల్తీ నెయ్యితో దాదాపుగా 20 కోట్ల లడ్డూలు తయారు చేసినట్లయితే విచారణలో బయటపడింది. సో అది ప్రసాదం కాబట్టి ఒక్కొక్క లడ్డును 5 మంది తిన్నా కూడా అంటే 20 కోట్ల లడ్డూలను 100 కోట్ల మంది చేత తినిపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ లడ్డు యొక్క ఆ టేస్ట్ను, రుచిని 100 కోట్ల మందికి చూపించారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజుకి 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారని, దానికి 12 నుంచి 13 వేల కేజీల నెయ్యి అవసరం ఉంటుందని కూడా విచారణలో అయితే తేలింది. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారీ. వైకాపా హయాంలో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు, అందులో 68 లక్షల కిలోలు కల్తీనే నిగ్గు తేల్చిన సిట్. సో ఇక్కడ చూడండి, వైకాపా హయాంలో 2019 నుంచి 2024 మధ్య 20.01 కోట్ల వెంకటేశ్వర స్వామి లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది. మొత్తం 48.76 కోట్ల లడ్డూలను తయారు చేయగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 48.76 కోట్ల లడ్డూలు తయారు చేస్తే అందులో 20.01 కోట్ల లడ్డులు ఏవైతే ఉన్నాయో అది తయారు చేసింది కల్తీ నెయ్యితోనని సిట్ అయితే చెప్పడం జరిగింది. అందులో దాదాపు 40% పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారించింది. ఇప్పుడు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మరి ఆవు కొవ్వు, పంది కొవ్వు అన్నారు, మరి వీళ్ళేమో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలు అంటూ ఉన్నారు. ఎక్కడ ఆవు కొవ్వు, పంది కొవ్వు ఎక్కడని అడుగుతారు. ఈ ఇతర రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర రసాయనాలను తయారు చేసేది ఆ జంతు కొవ్వులతోనే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో వైకాపా ప్రభుత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ, అంటే ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి బోలేబాబా డైరీ, తమిళనాడు దిండిగల్కు చెందినటువంటి ఏఆర్ డైరీ, ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డైరీ, అంటే వైష్ణవి డైరీ అంటే ఒక్క చుక్క కూడా పాలు సేకరించినటువంటి వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీ, అంటే ఒక చుక్క కూడా పాలు సేకరించినటువంటి మాల్గంగా డైరీలకు వీటన్నిటికీ కలిపి 250 కోట్ల రూపాయలు చెల్లించి ఆ 200 కోట్ల రూపాయలతో 68 లక్షల కిలోల నెయ్యిని, కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి 100 కోట్ల మందికి తినిపించారు. 100 కోట్ల మందికి కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని రుచి చూపించారు. ఈ డైరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో 68 లక్షల కిలోలు కల్తీనేనని, శ్రీవారి ఆలయంలో రోజు 3.5 నుంచి 4 లక్షల 5 లక్షల లడ్లయితే తయారు చేస్తారు. దానికి 12 నుంచి 13 వేల కిలోల నెయ్యి అవసరమవుతుంది. సో ఆ లెక్కల ప్రకారము 20 కోట్ల కల్తీ లడ్డులు తయారు చేయించారు. వీళ్ళ అతి తెలివి ఏంటంటే అయోధ్యకు పంపించినటువంటి ఆ లడ్లు అయితే కలపలేదనేటువంటి వార్తలు వస్తుంది. ఎందుకంటే దాంట్లో కలిపితే అక్కడ వాళ్ళకి తెలిసిపోతే మొత్తం మన స్కామ్ అంతా బయటపడుతుంది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక శాశ్వత ముఖ్యమంత్రి కదా, సో మనమే మళ్ళా టీటీడీ చైర్మన్గా ఉంటాము, మనమే ఆ డైరీలతో టైఅప్ చేసుకుంటాము, ఆ డైరీలే మళ్ళా సప్లై చేస్తాయి కాబట్టి కొంచెంగా చేసుకుందామని చెప్పి సో మొత్తం ఒకేసారి కల్తీ చేయకుండా 40% అనమాట, 60-40 రేషియోలో కల్తీ చేశారు. అంటే 60% ఏమో మంచి నెయ్యి, 40% ఏమో కల్తీ నెయ్యి, రెండింటిని కలిపి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాలు కల్తీ చేస్తే నిజంగా వీళ్ళు హిందువులంటే గౌరవం లేదు, హిందూ దేవుళ్ళన్నా భక్తి లేదు, హిందూ సాంప్రదాయాలేమో కూడా తెలియదు వీళ్ళకి. కాబట్టి సో వీళ్ళు అధికారం చేతిలో పెట్టుకొని అడిగేవాళ్ళు లేరని దాదాపుగా 20 కోట్ల నకిలీ లడ్డులు తయారు చేయించి 100 కోట్ల మంది దగ్గర దాదాపు 100 కోట్ల మందికి దాన్ని రుచి చూపించారు. త్వరలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి. ఈ విషయం అంతా చెప్పింది ఎవరంటే చైర్మన్ బిఆర్ నాయుడు గారు. సో ఆయన లెక్కలన్నీ చూసి అసలు 5 సంవత్సరాల్లో ఎంత నెయ్యి కొనుగోలు చేశారు, ఎన్ని లడ్లు తయారు చేశారని చెప్పి లిస్ట్ వేసి దాని ప్రకారం చెప్పారు.
వైకాపా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడ్డారు. తిరుమల క్షేత్రాన్ని తమ ధనార్జనకు కేంద్రంగా మార్చుకున్నారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసే సంస్థలను ప్రోత్సహించారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అందజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సో ఇంకా సిట్ విచారిస్తూ ఉంది కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉందని చెబుతా ఉన్నారు. సో 60-40 రేషియోతో కల్తీ చేశారు. మొత్తము రోజుకి 12 నుంచి 13,000 కిలోల నెయ్యిని వినియోగిస్తారు. కాబట్టి 12 నుంచి 13,000 కిలోల నెయ్యి ఒక్కొక్క కేజీకి 25 రూపాయలు కమిషన్ అంట. వేసుకుంటే ఇంక ఎంత వస్తుందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అది ఒక ధనార్జన కోసమే ఆ పదవి తీసుకొని హిందువుల మనోభావాలతో ఆడుకొని కోట్లు కొల్లగొట్టారు. పాపం పండింది, ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.